మొత్తం చూస్తే ఇక్కడ మనం చూస్తే పోల్ పర్సెంటేజ్ పెరిగింది 2% పోల్ పర్సెంట్ నుంచి 7 అంటే మినిమం 2%, మ్యాక్సిమం 7.53% పోల్ పర్సెంటేజ్ పెరిగిన రూరల్ ప్రాంత నియోజకవర్గాలు 64. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, అంటే 2 నుంచి 7.53 అంటే 7.5% వరకు పోల్ పెరిగిన నియోజకవర్గాలు, అంటే పోల్ పర్సెంటేజ్ పెరిగిన నియోజకవర్గాలు 64 ఉన్నాయి. సబ్జెక్ట్ టు స్లైట్ కరెక్షన్ ఉండొచ్చు ఈ ఎలక్షన్ కమిషన్ డేటాలోకి ఉన్న కొంచెం అటు ఇటుగా. ఇది నేను తీసుకుంది కూడా ఎక్కడ గాలి వార్తలు అవి కాదు, ప్యూర్ ఎలక్షన్ కమిషన్ డేటా. 1% నుంచి 1.119 అంటే 1% నుంచి 2% ఓట్లు రూరల్ ప్రాంతంలో పోలైనవి, ఎక్స్ట్రా పోలైనవి. అంటే 2019 కంటే అదనంగా 2024లో పోలైన నియోజకవర్గాలు 34. అంటే 0 నుంచి 1%, అంటే చాలా స్లైట్గా ఓటింగ్ ఇంక్రీజ్ అయింది 2019 కంటే. ఇప్పటి వరకు 1% ఇంక్రీజ్ అయింది 26. అంటే మొత్తం 124 నియోజకవర్గాల్లో మీరు ఒకసారి గమనించాలి, 124 నియోజకవర్గాల్లో పోల్ పర్సెంటేజ్ 0 నుంచి 7.53% వరకు పెరిగింది. దట్ మీన్స్ అర్థం చేసుకోవచ్చు, ఈ సెగ్మెంట్ అనేది అత్యంత క్రూషియల్ సెగ్మెంట్. అంటే గెలుపోటములను మార్చగలిగే శక్తి సామర్థ్యాలు ఇక్కడ జరిగిన పోలింగ్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అంటే 64 నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్ ఏదైతే ఉందో 2 నుంచి 7.53% జరిగిన పోలింగ్ ఏదైతే 64 నియోజకవర్గాలు ఉన్నాయో, ఇది ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు అనేది డిసైడ్ కాబోతుందని అనటంలో సందేహం లేదు. దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ పరిణామం ఉంది. ఓటు పర్సెంటేజ్ గత ఎన్నికలు 2019 కంటే తగ్గిన నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మొత్తం 19 నియోజకవర్గాలు. ఫుల్ గ్రాఫ్ పెడదాం ఒకసారి, ఫుల్ గ్రాఫ్ పెట్టండి. 0 నుంచి 1.92 0 నుంచి 1.92% పోలింగ్ తగ్గింది. అంటే 2019 కంటే 2024లో మొత్తం రాష్ట్రం మొత్తం పోలింగ్ పెరగలేదు. 19 నియోజకవర్గాల్లో పోలింగ్ గతంతో పోల్చుకుంటే తగ్గింది. సో దిస్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ పరిణామం. సో 2% లోపు పోల్ తగ్గిన నియోజకవర్గాలు 19 ఉన్నాయి. 2% కంటే 7.53% వరకు పెరిగిన నియోజకవర్గాలు 64 ఉన్నాయి. సో 26లో కూడా కొన్ని కింద కలపాలి, ఎందుకంటే అది కూడా 0 నుంచి అన్నారు కాబట్టి. 0 అంటే 0 కంటే మైనస్, ఇది మైనస్, 0 టు మైనస్, ఇది 0 టు ప్లస్, 0 నుంచి ప్లస్. అంటే ఇక్కడ నుంచి 7.53% వరకు పెరిగింది మొత్తం 124 నియోజకవర్గాలు. 2 నుంచి 7.53 ఉన్న వాళ్ళు 64 నియోజకవర్గాలు. 1 నుంచి అంటే ఇవేంటంటే నెక్ టు నెక్ నియోజకవర్గాల్లో ఈ పోల్ పర్సెంట్ ఇంక్రీజ్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపించేది అది 34 నియోజకవర్గాలు. 0 నుంచి -1.2, 0 నుంచి -1.2కి వెళ్ళిన నియోజకవర్గాలు 19 నియోజకవర్గాలు. సో ఇక్కడ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది, ఇక్కడ ఇంపాక్ట్ చేసే అవకాశం ఉంది. ఇవన్నీ రూరల్ ఓట్లు.